హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి గ్యారేజ్ ఛానల్. ఈరోజు నేను మీకు టమాటా ఎగ్ పగలగొట్టి ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని ఆయిల్ వేసుకొని కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని ఉల్లిపాయల్ని కొంచెం వేగనియాలి. ఇలా వేగిన తర్వాత ఏం చేయాలంటే అల్లం పేస్ట్, పసుపు ఇలా వేసి కలిపేసుకోండి. ఇలా కలిపాక అల్లము కొంచెము ఆయిల్లో మరగాలి, అయితే మనకు అల్లం వాసన రాదు. ఇలా చేశాక టమాటాలు ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి టమాటాలు వేసేయండి. టమాటాలు వేసుకొని బాగా కలిపేయండి. టమాటాలు మంచిగా వేగాలి. అవి ఎలా వేగుతాయి అంటే మనకు అది వేగినా కొద్దీ కొంచెం ఆయిల్ టమాటాల నుంచి బయటకు వచ్చేటట్టుగా వేగించుకోవాలి. వేసి కొంచెం పెట్టేస్తే టమాటాలు వేగుతాయి. ఇలా టమాటాలు బాగా మగ్గాలి. ఇలా మగ్గేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం టమాటాలు ఇంకొంచెం త్వరగా మగ్గుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. ఇలా బబుల్స్ లెక్క రావాలి. అప్పుడేంటంటే కొంచెం టమాటా 50% మగ్గినట్టు. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకోవాలి. నేనైతే ఇది చిన్న స్పూన్ అనమాట, దీంతో నేను 4 స్పూన్లు కారం వేసుకున్నాను. మీరు ఎలా తినగలిగితే మీ ఇంట్లో అలా వేసుకోండి. సాల్ట్ ఇంతకుముందు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేస్తే ఉప్పు కారం అనేది ఉండలు కట్టకుండా మంచిగా టమాటాలకు పడుతుంది అన్నమాట. ఇలా కలిపేసి ఇంకొక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటే టమాటాలు పూర్తిగా మగ్గుతాయి. చూసారు కదా, 70% టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో 5 ఎగ్స్, అంటే వితౌట్ బాయిల్, ఇది బాయిల్ చేసిన ఎగ్స్ కాదు, పగలగొట్టడానికి నేను తీసుకున్నాయి 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా 5 ఎగ్స్ని మనం పగలగొట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అందరు చేసేది ఏంటంటే ఇలా పగలగొట్టగానే ఏం చేస్తారు, దీన్ని ఇలా కలిపేస్తారు, మొత్తం టమాటాలో కలిపేస్తారు. అలా కలిపేయడం వల్ల ఏంటంటే కొంచెం కౌసు వాసన లాగా వచ్చేసి కూర అంత రుచిగా ఉండదు. కనుక ఏం చేయాలంటే టమాటాలోనే మన ఎగ్స్ పగలగొట్టాం కదా, అవి కూడా ఉడకాలన్నమాట. ఉడుకుతూ ఉంటే మన కౌసు వాసన అనేది రాకుండా మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వైట్ ఉడికిపోతుంది, ఆ టమాటా రసంలోనే ఉడికిపోతుంది. అలా ఉడకబెట్టుకోవాలి ఎప్పుడైనా. దాన్ని కలిపేసిందంటే అంత రొచ్చు అయిపోయి అంత ఎట్లా అంటే కౌసు వాసన వస్తుంది అన్నమాట. అలా కౌసు వాసన రాకుండా ఇలాగే ఉడకబెట్టేసుకోవాలి. అలా 5 వేసాం కదా, అట్లనే ఉడకబెట్టాలి టమాటాలో. చూసారా ఎలా బాయిల్ అవుతుందో. ఇప్పుడు ఏం చేయాలంటే పైనుంచి కొత్తిమీర ఇట్లా చల్లేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి ఈ ఎగ్స్ని కిందకు మీదకు చేసి ఇట్లా, అంటే కిందికి అనేసి ఒక 2 నిమిషాలు ఉంచితే ఆ ఎల్లో కూడా మంచి బాయిల్ అయిపోతుంది. అప్పుడు గిన్నెలో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే నేను మసాలాలు యూజ్ చేయను, ఎండాకాలం మసాలా యూజ్ చేయను, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు.
కనుక యూజ్ చేయను, మీరు కూడా యూజ్ చేయకండి. మసాలా అంత మంచిది కూడా కాదు. కనుక ఇలా ఉప్పు కారాలు నేను మంచిగా వేసేసుకొని కొంచెం మెంతం కూర కానీ లేదంటే ఇట్లా కొత్తిమీర వేసేసుకొని ఎగ్ కర్రీ చేసుకుంటే సరిపోయిద్ది. చూసారా, ఇది అందరూ చేసే ఎగ్ కర్రీ. ఇది నేను నా స్టైల్లో చేస్తాను. అంటే పగలగొట్టిన తర్వాత నేను మిక్స్ చేయను అనమాట కర్రీలో. అట్లా చేసేందంటే ఇందాక చెప్పాను కదా, కౌసు వాసన వచ్చి అంతగా తినాలనిపించదు. ఇక నైట్ వరకు ఉంటే మాత్రం ఇంకా వాసన బాగా వస్తుంది. కాబట్టి ఓన్లీ అప్పటి మందం చేసుకునే వాళ్ళు మిక్స్ చేసుకోండి. ఒకవేళ నైట్ వరకు ఉంచుకునే వాళ్ళైతే ఇలా చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.